హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు దిల్లు వంటింట్లో హరివిల్లు. అందరికీ నమస్తే, అస్సలం వాలేకుం అండి. ఎలా ఉన్నారు అందరూ? న్యూ ఇయర్ వస్తుంది కదా, మన సబ్స్క్రైబర్స్కి ఏదైనా ఒక చిన్న కేక్ రెసిపీ చూపిద్దాం సింపుల్గా అని అనుకున్నాను. ఈ కాఫీ కేక్ చేశాను కూడా, ఎడిట్ చేశాను, కానీ వాయిస్ ఇవ్వడానికి అయితే సెట్ కాలేదండి. ఒక 6-7 రోజుల నుంచి నాకు బాగా జలుబు దగ్గు, వాయిస్ కూడా మీకు అర్థమవుతుంది. మన పెద్దవాళ్ళు ఏమంటారు, ఇంటికి వచ్చిన శత్రువులైనా సరే, నచ్చని వాళ్ళు వచ్చినా సరే ఇంటికి వస్తే మర్యాద చేసి పంపండి అంటారు. మరి ఒంటికి వచ్చిన వాళ్ళని ఎంత మర్యాద చేయాలి? అందుకని నేను ఒక 5-6 డేస్ నుంచి నాలోనే ఉంచుకున్నాను అనమాట. ఈరోజు ఇంకా ఎలా అయితే అలా అయింది, రేపే కదా అని చెప్పేసి ఇంకా షేర్ చేస్తున్నాను మీతో. ఈ కాఫీ కేక్ చేయడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. అందులోకి 1/2 కప్పు షుగర్ పౌడర్ తీసుకోండి, 1/2 కప్పు పెరుగు తీసుకోండి, ఒక 1/4 కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ తీసుకోండి. మీకు నచ్చిన ఏ కాఫీ పౌడర్ అయినా తీసుకోవచ్చు, బ్రూ కానివ్వండి లేదా మనకి విడిగా దొరికేవి ఏవైనా తీసుకొని వాటన్నిటిని బాగా మిక్స్ చేసేసేయండి. ఇలా మిక్స్ చేసిన దీన్ని పక్కన పెట్టేసి మరొక బౌల్లో లేదా దాంట్లో అయినా డైరెక్ట్గా వేసుకోవచ్చు. నాకు అడుగుకి తగులుతుందని చెప్పేసి వేరే బౌల్లో ఇలా ఒక ఫిల్టర్ చేసే జల్లెడ పెట్టుకొని అందులో 1 కప్పు గోధుమ పిండి వేశాను. మీకు నచ్చితే మైదా పిండి కూడా వేసుకోవచ్చు. అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల కోకో పౌడర్ యాడ్ చేశాను. తర్వాత చిటికెడు ఉప్పు, అలాగే బేకింగ్ పౌడర్ మనకి బయట దొరుకుతూ ఉంటుంది కదా, ఇది 1 టీ స్పూన్ వరకు వేసుకోండి. తర్వాత ఒక 1/2 టీ స్పూను లేదా 1/2 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ, 1/2 టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ బేకింగ్ సోడా కూడా యాడ్ చేసేసేయండి. వీటన్నిటిని బాగా ఫిల్టర్ చేసేసుకోండి. నాకు బేకింగ్ పౌడర్ కొంచెం ఎక్కువైంది, అందుకని కొంచెం ఫ్లఫీనెస్ అనేది ఎక్కువైందనమాట. సో మీరు చూసి వేసుకోండి. బాగా ఫ్లఫీగా వస్తుంది కదా అని చెప్పేసి ఎక్కువ యాడ్ చేసుకుంటే ఆ కేక్ చేదుగా వస్తుంది అండ్ ఫ్లఫీ అనేది బాగా ఓవర్ అయిపోతుంది అనమాట. నాకు చేదైతే రాలేదు, కానీ కొంచెం ఫ్లఫీనెస్ అనేది ఎక్కువైంది. అలాగే మీకు కాఫీ పౌడర్, కాఫీ టేస్ట్, అరోమా, ఆ స్మెల్ అనేది బాగా ఇష్టం ఉంటే 2 స్పూన్లైనా యాడ్ చేసుకోవచ్చు. ఈ పౌడర్ని మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఈ మిక్స్చర్లో వేసేసి బాగా ఒకే డైరెక్షన్లో తిప్పేసేయండి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ ఉంటుంది కదా, అలా అయినా సరే మిక్స్ చేసుకోండి. తర్వాత ఒక 1/2 కప్పు వరకు కాచి చల్లార్చిన పాలు తీసుకొని కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి. ఒకేసారి యాడ్ చేయొద్దు, ఒక్కోసారి ఎక్కువ పట్టొచ్చు, ఒక్కోసారి తక్కువ పట్టొచ్చు అనమాట. అంటే మనం తీసుకున్న పెరుగులో వాటర్ క్వాంటిటీని బట్టి కూడా ఉంటుంది. సో ఇలా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసేసుకోండి. ఈ బ్యాటర్ అనేది మనం ఇలా పైకి ఎత్తినప్పుడు రిబ్బన్ పడినట్టు పడాలి, ఆ కన్సిస్టెంట్ చూసుకోండి. దాన్ని బట్టి 1 టేబుల్ స్పూన్ ఎక్కువ పట్టొచ్చు, తక్కువ పట్టొచ్చు, చూసి యాడ్ చేసేసుకోండి. అలాగే కేక్కి మెజర్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఒకే కప్తో పాలు కానివ్వండి, పెరుగు, గోధుమ పిండి, షుగరు, రిఫైండ్ ఆయిల్ ఏది తీసుకున్నా ఒకే కప్తో తీసుకోండి. బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా ఇవి కూడా చిన్న టీ స్పూన్ పెట్టుకొని దాంతోనే తీసుకోండి. ఫైనల్గా నేను కొంచెం వెనిలా ఎసెన్స్ వేశాను, ఆ ఫ్లేవర్ ఇష్టం మా ఇంట్లో, అందుకని చెప్పేసి. ఇప్పుడు ఇంకా కేక్ బేక్ చేసుకోవడానికి ఇలా ఏదైనా కేక్ ట్రే ఉంటే అది తీసుకోండి, లేకపోతే ఇంట్లో అల్యూమినియంది కానివ్వండి, మందంగా ఉన్న స్టీల్ది కానీ తీసుకొని అడుగున ఆయిల్ స్ప్రెడ్ చేసేసి కొంచెం గోధుమ పిండితో ఇలా డస్టింగ్ చేసేసేయండి. లేదంటే మీ దగ్గర కనుక బటర్ పేపర్ ఉంటే అది కూడా వేయచ్చు. తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని దీంట్లో వేసి 2 సార్లు ట్యాప్ చేయండి. దీని మీద నేను సన్నగా తరిగిన కొంచెం బాదం, జీడిపప్పు వేస్తున్నాను. మీరు డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు, లేదా టూటీ ఫ్రూటీ ఏమైనా వేసుకోవచ్చు. అలాగే ఈ వీడియోలో ఒక చేంజ్ ఉందండి, ఒక తేడా ఉంది, ఎవరైనా గుర్తుపడతారేమో చూద్దాము. ఇలా డ్రై ఫ్రూట్స్ కూడా పైన వేసేసిన తర్వాత ఈలోపు నేను స్టవ్ మీద మందంగా వెడల్పుగా ఉండే ఒక పాత్ర పెట్టేసుకున్నాను. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకున్నాను. లోపల ఇలా ఒక స్టాండ్ కానీ ఒక చిన్న గిన్నెని కానీ బోర్లా పెట్టేసుకొని దీని మీద ఈ బ్యాటర్ వేసుకున్న ఈ కేక్ గిన్నెని పెట్టేసుకోండి. ఎక్కడ అంచులు తగలకుండా చూసుకోండి. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 30 to 40 మినిట్స్, సిమ్లో ఒక 10 మినిట్స్ బేక్ చేసుకోండి. ఒక టూత్ పిక్ని ఇలా గుచ్చి చూడండి, ప్లెయిన్గా వచ్చిందంటే మనకి కేక్ బేక్ అయిపోయినట్టే. తర్వాత ఈ కేక్ని తీసి బయట పెట్టి కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే డీమోల్డ్ చేసుకోండి. వేడిగా ఉన్నప్పుడు చేస్తే కేక్ అనేది మనకి మొత్తం స్మాష్ అయిపోతుంది. సో ఇలా కంప్లీట్గా చల్లారిన తర్వాత ఏదైనా ఒక నైఫ్తో చుట్టూ కొంచెం అలా కట్ చేసేసేయండి, లూజ్ చేసేసేయండి. తర్వాత ఒక ప్లేట్ మీదకి బోర్లా వేసేసేయండి. అంతే, సింపుల్గా కాఫీ కేక్ రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మనం ఇంట్లో
చేసుకుంటున్నాం కాబట్టి మైదా వాడలేదు. మీకు నచ్చితే ఇంకా బెల్లం కూడా వాడుకోవచ్చు షుగర్కి బదులు. బాగుంది కదా, నచ్చిందా? మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మరిన్ని కేక్ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి విజిట్ చేయండి. నాకు గనక హెల్త్ సహకరిస్తే రేపు ఇంకొక స్టైల్ ఏదైనా కేక్ చేసి షూర్గా రేపు సాయంత్రంలో పెట్టేస్తానండి. ఈలోపు మీకు అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్. ఈ న్యూ ఇయర్ని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో నాకు కింద కామెంట్ చేస్తారు కదా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.